సినీ పరిశ్రమలో సినీ కార్మికులు చేపట్టిన సమ్మె 14వ రోజుకు చేరింది. 30% వేతనాలు పెంచే వరకు సమ్మె ఆపేది లేదని కార్మికులు అంటున్నారు. దీంతో టాలీవుడ్ లో కొన్ని రోజులుగా షూటింగ్స్ నిలిచిపోవడంతో ఇప్పుడు ఈ పంచాయతీ చిరంజీవి దగ్గరికి చేరింది. ఇవాళ నిర్మాతలు, రేపు ఫెడరేషన్ ప్రతినిధులతో చిరంజీవి వేర్వేరుగా భేటీ కానున్నారు. మరోవైపు మంగళవారం ప్రత్యేక కార్యాచరణను ఫెడరేషన్ ప్లాన్ చేసుకున్నట్లుగా సమాచారం. అటు సినీ కార్మికులకు, ఇటు నిర్మాతలకు ఇబ్బంది కలగకుండా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. చిరంజీవి రంగ ప్రవేశంతో సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో సినీ కార్మికులు చేపట్టిన సమ్మె 14వ రోజుకు చేరింది. 30% వేతనాలు పెంచే వరకు సమ్మె ఆపేది లేదని కార్మికులు అంటున్నారు. దీంతో టాలీవుడ్ లో కొన్ని రోజులుగా షూటింగ్స్ నిలిచిపోవడంతో ఇప్పుడు పంచాయతీ చిరంజీవి దగ్గరికి చేరింది. పూర్తి సమాచారాన్ని మా ఫిల్మ్ కరెస్పాండెంట్ మోహన్ అందిస్తారు. మోహన్, పంచాయతీ చిరంజీవి దగ్గరికి చేరిన నేపథ్యంలో ఇప్పటికైనా సమస్యకు పరిష్కారం లభిస్తుందనుకోవాలా? శ్రీదేవి, గత 14 రోజులుగా సినీ ఎంప్లాయీస్ ఫెడరేషన్, ఫిలిం ఛాంబర్కి మధ్య వేతన పెంపుకి సంబంధించి ఒక వివాదం అయితే నడుస్తూనే ఉంది. సినీ కార్మికులు ప్రారంభంలో 30% వేతన పెంపు అడిగారు. నిర్మాతలు ఫస్ట్ 5% ఇస్తానన్నారు. తర్వాత కొన్ని చర్చల తర్వాత 25% ఇస్తున్నారు. అది కూడా దఫాల వారీగా ఇస్తామని చెప్పారు. అయితే అది వాళ్ళు 2000 వరకు ఎవరైతే డైలీ లేబర్స్ శాలరీ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే పెంచుతామని చెప్పారు. దీంతో అప్పటి వరకు జరిగిన చర్చలన్నీ ముగిసిపోయాయి. అంటే ఆ సమ్మె ఆగిపోతుంది అనుకున్న వాళ్ళకి నెక్స్ట్ కంటిన్యూ అవుతూనే వస్తుంది. దీనికి దీనికి ఒక ముగింపు పలికే దిశగా ఇప్పుడైతే అంటే చర్చలు మరింత వేగవంతమయ్యాయి. ఇప్పుడు రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి గారు దిగారు. ప్రారంభంలోనే అంటే ఈ సమస్య ప్రారంభంలోనే నిర్మాతలు కొందరు వెళ్ళేసి ఎవరు మైత్రి రవిశంకర్ గారు, అలాగే నవీన్ నిర్నేని, ఇట్లా అల్లు అరవింద్, సురేష్ బాబు ఇలాంటి నిర్మాతలు అందరూ కలిసి చిరంజీవి గారిని కలిసి, అలాగే బాలకృష్ణ గారిని కలిసి వేతన పెంపు సంబంధించి ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తుంది, అంటే నిర్మాతలుగా వాళ్ళకున్న సమస్యలు ఏంటనే దాన్ని ఆయన చెప్పారు. అదే క్రమంలో చిరంజీవి గారు నేను ఫెడరేషన్ ప్రతినిధులతో కూడా మాట్లాడి ఈ మాట్లాడుకుందాము, దీన్ని వీలైనంతగా చర్చల రూపంలోనే మీరు సాల్వ్ చేసుకోండి అని చెప్పారు. కానీ ఆ చర్చలకి ఇంకా ముగింపు పలకడం లేదు. ఈ సమ్మె అయితే కొనసాగుతూనే వస్తుంది. దీంతో మళ్ళీ మరొకసారి చిరంజీవి గారు తలుపు తట్టాల్సి వచ్చింది. అంటే ఇటు నిర్మాతలు కానీ అటు ఫెడరేషన్ ఈ సమస్యను తీర్చాల్సిందంటే మరొకసారి చిరంజీవి దగ్గరికి వెళ్ళింది సమస్య అనేది. ఇప్పుడు ఆయన ఈరోజు సాయంత్రం, ఆదివారం సాయంత్రం నిర్మాతలతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. అంటే నిర్మాతలు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇష్యూ వల్ల ఒకవేళ వేతన పెంపు జరిగితే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి ఏంటి, వాటి గురించి ఆయన అయితే చర్చిస్తారు. మరొక వైపు రేపు వచ్చేసి ఫెడరేషన్ ప్రతినిధులతో మాట్లాడతారు. అయితే ఈ రెండింటికి తర్వాత ఇప్పుడు ఒక పక్క ఫెడరేషన్తోనూ అట్లా నిర్మాతలతోనూ చిరంజీవి గారు చర్చలు జరుపుతుంటే మంగళవారం ఎవరైతే తమతో కలిసి వస్తారో, తమకు ఎవరైతే శాలరీ పెంపుకు సంబంధించి చేసి ఒక సానుకూలంగా తమతో పాటు నడిచి వస్తారో వాళ్ళతో పాటు మేము నడవడానికి సిద్ధమని చెప్పేసి ఫెడరేషన్ ప్రతినిధులు చెప్తున్నారు. దానికి సంబంధించి వాళ్ళు ఒక కార్యాచరణ కూడా రూపొందించుకున్నారు. దానిని వాళ్ళు మంగళవారం ప్రకటిస్తామని చెప్పారు. ఈ తరుణంలో ఇప్పుడు ఇప్పటి వరకు 2000 వరకు మాత్రమే మేము వేతన పెంపు చేస్తామంటూ చెబుతూ వచ్చినటువంటి నిర్మాతలు ఇప్పుడు 5000 వరకు ఉన్నటువంటి ఎవరైతే సినీ కార్మికులు ఉన్నారో రోజుకి 5000 వరకు ఎవరైతే శాలరీ డ్రా చేస్తారో అలాంటి కార్మికులకు కూడా ప్రతి ఏడాది 5% అంటే 3 సంవత్సరాలకు కలిపి 15% హైక్ ఇస్తామని చెప్పేసి ఒక మెమరాండం అయితే ఇచ్చారు. ఇది ఇచ్చారు అన్నమాట, ఒక పత్రం అయితే సమర్పించారు. ఇది లేబర్ కమిషనరు, అలాగే నిర్మాతలు, ఇటు ఫెడరేషన్ ప్రతినిధులు వీళ్ళందరి సమక్షంలో దీనికి ఒప్పుకుంటే మనం సూచనప్రాయంగా మనం ముందుకెళ్తామని చెప్పారు. దీంతోపాటు వాళ్ళు ఒక 4 కండిషన్స్ చెప్పారు. ఫ్లెక్సిబుల్ కాల్ షీట్ కావాలన్నారు. ఒకప్పుడు 6 నుంచి 6 గంటలు, పొద్దున 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే కాల్ షీట్ ఉండేది. దాన్ని 9 నుంచి 9 కూడా కన్సిడర్ చేయాలంటే ఒక్కొక్కసారి 9
8 నుంచి 9 వరకు పెట్టుకుంటే 6 తర్వాత ఎవరైతే ఉంటారో వాళ్ళకి డబుల్ కాల్ షీట్స్ పే చేయాల్సి వచ్చింది, డబుల్ అమౌంట్. అలా కాకుండా 9 నుంచి 9 పే చేస్తే మేము సింగిల్ కాల్ షీట్ అంటే సింగిల్ అమౌంట్ పే చేస్తాము అని చెప్పేసి అదొకటి. నెక్స్ట్ ఎవరితో అయినా మేము అంటే కార్డు యూనియన్ కార్డు ఉండే వాళ్ళతోనే షూటింగ్ చేసుకోవాలి అనే నియమం లేకుండా ఎవరితో అయినా అంటే ఎవరికి టాలెంట్ ఉంటుందో వాళ్ళతో వాళ్ళు యూనియన్ కార్డు లేకపోయినా మేము వాళ్ళతో వర్క్ చేయించుకోవడానికి నిర్మాతలకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఇవ్వాలని చెప్పేశారు. అలాగే రేషియో ఒకటి ఉంటుంది అనమాట. రేషియో అంటే ఇంతమంది లోకల్ ఎంప్లాయీస్ అంటే కార్మికులు ఉంటే కొంతమంది నాన్ లోకల్ వర్క్ చేస్తుంటారు అనమాట. దీనికి సంబంధించి కూడా అంటే ఇలాంటి ఒక 4 కండిషన్స్ పెట్టేసి దానికి ఒప్పుకుంటే మేము ఈ వేతన పెంపుకు సహకరిస్తామని చెప్పారు. 1000 రూపాయల వరకు అంటే ఒక రోజుకి 1000 రూపాయలు శాలరీ తీసుకునే సినీ కార్మికుడికి మొదటి సంవత్సరం వచ్చేసి 20%, రెండో సంవత్సరం ఎలాంటి వేతన పెంపు ఉండదు, థర్డ్ ఇయర్ 5% వేతన పెంపు ఉంటుంది. అలాగే ఒక రోజుకి 2000 వరకు తీసుకునేటువంటి సినీ కార్మికుడికి ఫస్ట్ ఇయర్ 15%, సెకండ్ ఇయర్ 5%, థర్డ్ ఇయర్ 5% చేస్తాము. అలాగే 2000 నుంచి 5000 అంటే ఒక రోజుకి 5000 వరకు డ్రా చేసే సినీ కార్మికుడికి ఫస్ట్ ఇయర్ 5%, సెకండ్ ఇయర్ 5%, థర్డ్ ఇయర్ 5% చేస్తాము. ఆ పైన ఎక్కువైతే ఎవరు తీసుకుంటారో వాళ్ళని అంటే వాళ్ళకి పెంచేటువంటి ఇది లేదు, మా ఇబ్బందులు మాకున్నాయని చెప్పేసి నిర్మాతలు చెప్తున్నారు. మరి దీనిపైన ఇప్పుడు చిరంజీవి గారితో భేటీ అయిన తర్వాత ఇటు నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యులు ఎలా స్పందిస్తారనేది చూడాల్సి ఉంది శ్రీదేవి. మోహన్ అంటే ఈ భేటీ ఎప్పుడు జరిగే అవకాశాలు ఉన్నాయి, ఎప్పుడు వెళ్తారు చిరంజీవి దగ్గరికి? చిరంజీవి దగ్గర ఎందుకు అపాయింట్మెంట్ దొరికిందా? ఖచ్చితమైన టైం తెలియదు కానీ సాయంత్రం అయితే ఆయన అపాయింట్మెంట్ ఇచ్చారు. ముందుగా నిర్మాతలతో భేటీ అవుతున్నారు. మనం 4వ తారీఖు సమయం మొదలైనప్పుడు ఆయన 6వ తారీఖు ఒకసారి నిర్మాతలని ఆయన నివాసంలో పిలిపించుకొని మాట్లాడారు. అసలు ఏంటి సమస్య, ఎలా పోతుంది ఏంటి అనే విషయాలు కనుక్కున్నారు. ఇప్పుడు సమస్య మరింత జటిలం అవుతుంది కాబట్టి మరొకసారి నిర్మాతలతో ఆయన భేటీ అవుతున్నారు. అంటే ఆ భేటీ అంటే సమయం అంటే సాయంత్రం ఉంటుంది, అంటే 3 తర్వాత ఉంటుంది, అంటే ఒక 5 గంటల ఆ ప్రాంతంలో వస్తుంది. దానికి సంబంధించి అంటే వాళ్ళతో మాట్లాడిన తర్వాత నిర్మాతలు ఎలా స్పందిస్తారనేది మాత్రం మనం వేచి చూడాల్సింది శ్రీదేవి. రైట్ మోహన్, థ్యాంక్ యూ.